ఇప్పుడు ఇక్కడ అదే అన్న మరి రేకులు వేసుకోవాలి ఇక్కడ కాదు. ఇప్పుడు మీ తమ్ముందా ఇది? అటు రేకులు వేసుకుంటా మరి ఇబ్బంది కదా. కాదు ఇప్పుడు నీకు మీకు గెట్రా ఎక్కడ చెప్పు. అది గెట్రా ఓకే. ఇదిగా అటు సైడ్ వెనక సైడ్ ఉన్నది, వెనక సైడ్ గెట్రా అంతే కదా. ఇట్లా వచ్చిందా? ఇటు వచ్చిందా? ఈ నుంచి ఇటు, ఈ నుంచి ఇటు. ఓకే ఓకే. పోల్ ఇదా? ఈ పోల్కుందా నీకు? ఎక్కడి నుంచి నువ్వు లేవాడు? ఇట్లానా? ఇదేనా? ఓకే. బాట ఎట్లా? ఎన్ని ఫీట్లు అక్కడి నుంచి అక్కడికా? పొడుగు మీకు ఉన్నది బాటలకు రైట్ నగేష్. ఓకే, ఇది ఓకే ఉంది. ఇది ఎందుకు చెప్పనా, కాంటాక్ట్ ఉంది. ఒక విషయం కాదు తెలుసా, ఇప్పుడు 2-3 విషయాలలో ఓకే అయింది. ఇక ఇప్పుడు ఇంటిది అయింది, ఇది అయింది. రేపు ముగ్గు డైరెక్ట్ నువ్వు ముగ్గు వస్తే ఇల్లు ఆగదు. ఇక రోడ్ ఉంది మనం ట్రాక్టర్లు వచ్చి అంత. ఓకే రైట్. ఇప్పుడు ఈ నుంచి డైరెక్ట్ మేకపిల్ల కాడ నుంచి మెయిన్ రోడ్ మీరు సిసి రోడ్ దిగారు. అర్థమైంది. మరి ఇంత మంచిది పెట్టుకొని ఎందుకు గవర్నమెంట్ ఇల్లు కట్టుకోవచ్చు, చూద్దాం విషయం. ఇప్పుడు వేసుకోవచ్చులే కానీ ఇప్పుడు వచ్చిందా ఇల్లు? ఇప్పుడు ఒకవేళ మీరు ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ వచ్చి 4 జస్ట్ అట్లా పోసుకొని 4 రేకులు అట్లా పెట్టుకొని ఉండడానికి ప్రయత్నం చేయండి. రేపు ఇల్లు వచ్చినప్పుడు అడిపోద్దాం తీరా. ఇక ముచ్చట లేదు. ఇంకోటి తెలుసా, నువ్వు ఏడ కట్టలేవు, ఇక ఇక్కడనే కట్టాలి. ఇక ఈయన్నే కట్టాలి. ఎక్కడ కట్టినా హైదరాబాద్ హన్మకొండ దండగా. అక్కడ ఉన్నా కానీ ఉండొచ్చు. ఇప్పుడు నీకు ఆల్రెడీ ఇంకొకటి చెప్పను నగేష్, ఇక్కడ 92-93% బలాలు ఉన్నది. అర్థమైందా? 92-93% బలాలు ఎందుకు ఉందంటే ఆల్రెడీ కాంటాక్ట్ సూపర్ వచ్చింది. ఆయిల్లే మిస్టేక్ ఉంది. మరి ఈ ఆయిల్లే మిస్టేక్ ఉంది. అదే మిస్టేక్ ఉంది. అది కాంటాక్ట్ స్థానానికి ఎగువ స్థానం జరిగింది. అదే మిస్టేక్ పోసింది. అది సరిగా తప్పదు. ఎవరికే 4 పిల్లర్లు వేసుకోవాలి. నీ ప్లేస్ వరకు చుట్టూ నీ ప్లేస్ వరకు మొత్తం టోటల్ బేస్మెంట్ లేపుకొని మొత్తం మట్టి పోయాలి. అలా మట్టి పోతే అప్పుడు లోపల నువ్వు ఇల్లు కట్టుకోవాలి. పైన పిల్లర్ పోసుకున్నాక ఇప్పుడు మన రేకులు సరే ఏదేమైనా కానీ నువ్వు ఒకటే చెప్తున్నా నగేష్, నీకు అక్కడ ఉండబడిన నువ్వైతే ఉంది కదా, అలా నుంచి ప్రశాంతంగా ఫస్ట్ జరుగురా బాబు. నువ్వు జరుగుతా బయట పని చేయదురా. ఇదే బెటర్. అసలు ఇంకోటి తెలుసు, ఇక్కడ నమ్ముతారంటే ఇంకో కొంచెం తీసుకుంటే బెటర్. ఇటు పోయింది మిస్ అయింది. 3 ప్లాట్లు 120 గజాలు ఇది ఉంటే 200 గజాలు ఇక్కడ పోయింది. అక్కడ 200 గజాలు పోయింది. 400 గజాలు అక్కడ దాకా మనకి తమ్ముడు చెట్టు కొట్టేసి బేస్మెంట్ కట్టి మట్టి నింపురా. నువ్వు నీట్ గా చేయి. మరో రోజు వచ్చి ముగ్గు పోసుకో. ఆ రేకుల దానికైనా ముగ్గు పోతేనే మంచిగా ఉంటుంది. నువ్వు ఫస్ట్ నీకు ఎంతవరకు ఉందో, నీది ఏది ఉందో, నీకు ఏది ఉందో అది క్లియర్ చేసుకో స్వామి.
చెట్లు మొత్తం నరికి సాగు చేయి వస్తాడు పోతాడు. అట్లా. సర్లే మరి ఇప్పుడు ఇది బెటర్ అమ్మా. ఇప్పుడు 100కు 100 ఇది బెటర్. ఒక విషయం ప్రశాంతతగా ఇక్కడ ఉండండి. గాలి ఈ అంత అంత ప్రకృతి కూడా సిద్ధ మంచిగా ఉంది అటు సైడ్. గాలి అంత నీట్గా ఉన్నది మంచిగా ప్రశాంతంగా. మర్ది వీళ్ళ రూమ్ అన్నీ ఉంటాయి. ఇలా మర్దితే చిన్న రూమ్ ఆ. ఆయన వచ్చి కట్టుకున్నాడు. మా కోడ అయితే తెలుసు తెలుసు అది. హాస్పిటల్ ఉండి 70 రూపాయలు పెట్టింది. వచ్చినాక వాళ్ళ ఇల్లు కూడా ఆగలేదు మళ్ళా మీరు అన్నట్టుగా. ఇక్కడ ఎమ్మటి నీళ్లు కూడా సెట్ అయితే ఎమ్మటే సముద్రం లోపల అయిపోయింది వాళ్ళ ఇల్లు. సంవత్సరం కూడా వాళ్ళ పట్టదు. బావే కట్టిండు మళ్ళా. అలా అసలు ఎట్లుంటారు అన్నది పెద్ద కథ. అది మీ కాడ ఆ ఇంట్లో అందరు ఎవరు ఉండలేరు అలా. వీళ్ళే ఉంటారు చీకట్లో ఉన్నట్టు ఉంటారు. అలా ఉండి ఆడ గాలి రాయదాకి లేదు, ఒక కిటికీ ఊరు లేదు. తిట్టినట్టుంటది నీ పరిస్థితి. ఎందుకే బాబు చెప్తా అంటే కూడా తప్పన ఇక వాళ్ళ గురించి మనం ఎలా బాగుంటది, సూపర్ ఉంటది. నీకు దీంట్లో నువ్వు ఇలా ఇది ఇది అప్పుడప్పుడు ముందుగానే ప్లాన్ చేయకపోయింది అనే ఆలోచన వస్తుంది నీకు ఇలా వచ్చినాక. దానికన్నా ఒక 3 ఇంచులు హైట్ లేపాలి సార్. పని కానీ ఈ ప్లేస్ చిన్నగా ఉన్నది, ప్లేస్ చిన్నగా ఉన్నది, కడకున్నది, ఏ దయ్యాలు వస్తాయో ఎవడొచ్చింది ఎక్కడైనా భయానికి మేము రాలేదు ఇక్కడ దాకా. ఇంకా లేకుంటే వాళ్ళతో పాటు మా ఇల్లు కూడా తీసుకో ఆ కారు కొనకపోతే. అన్నీ నా ఎన్ని రోజులు కడతామా రాడా. ఏమైనా 2 రోజులు 3 రోజుల్లో వచ్చి బేస్మెంట్ లేపుతారు, వాళ్ళు లేపుతారు, గోడలు లేపుతారు. 4-5 రోజులలో లేపగలరు. వాడికాయలకి ఇటు రాలే, తిండి రాదు. మామిడికాయలు తింటాయా? వాడికాయలండి సర్కారు కాయలు. అయ్యా మేము బాడి చెట్లు అంటాం. అయ్యా సర్కారు తీసేసుకో. నరికేసి ఫస్ట్ నీట్ గా చేసినాక బండి పెట్టి నేర్లు బీగిరా. నీట్ గా అయినాక కాంటకు దిగుతుంది నగేష్. అప్పుడు కాంట కరెక్ట్ దిగితేనే నీ ఓడ ఇల్లు కూడా నల్ల నల్ల గిట్ట అన్ని అంటే ఆ రోడ్డు మీద రేకుల కానీ నల్ల కావద్దా. నీళ్ళు వస్తాయి ఇటు. ఇంటికి ఉన్నది అక్కడ రోడ్డు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి ఎట్లాగా నల్లలు ఏదైనా చేయాలి కావు. వీడికి వస్తాను మనం ఇక్కడ లైన్ చేసుకున్నాం. మనకు ఫ్యూచర్ పిల్లలందరికీ ఓకే ఉందన్నప్పుడు ఓకే ఉందన్నప్పుడు ఇంత ప్రయత్నం ఉన్నప్పుడు గాలి ఉంటుంది. కొద్దికాడ అంటారు ఎంత గాలి. ప్రకృతి విధానం ఉంటది కదా. ఇప్పుడు ఇట్లా రోడ్డు ఉంది ఏమన్నా మీకు? అయినా కానీ ఏం కాదు. కాంటాక్ట్ ఉండి ఇట్లా రోడ్డు పోతే బెటర్ గా. వాళ్ళు ఏమన్నారంటే ఎవరు అలానే కదా ఇదే బాగుండు. కట్టేది ఇదే మంచిగా ఉంది. మళ్ళీ ఉన్నదాన్ని అదేదో చేసి ప్లవ్ ఏదో ఉంటుంది వేసి ప్లవ్ వేసి మొత్తం నీట్ గా చేసి పెడతాం. 2 రూములు ఉండవలసిందే. ఒక్క రూమ్ తోనే ఇంకా నేను రాను ఇంకా రూములు పెంచుకోవాలి తప్ప. అంచెలు ఉన్నప్పుడు దాని సైడ్ మూల పిల్లర్లు పెడతాం తీరా తర్వాత. ఫస్ట్ నీట్ కొట్టు. నీట్ కొట్టినాక కాంటాక్ట్ ఆడ కూర్చోబెడతా. ఆడ కూర్చోబెట్టాలి. ఇంకా ఓకేనా? ఇంకేమన్నా చూపు. ఓకే, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఈ ఛానల్ ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ